హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ శాంతి ఫ్రమ్ రెయిన్బో కలెక్షన్స్ అఫీషియల్. ఈరోజు సంవత్సరం పొడుగుతా నిల్వ ఉండే నీళ్ల ఆవకాయ తయారీ విధానం ఎలాగో శ్రీమతి కిరణ్మే మనకు చూపిస్తారు. చూద్దాము. మీరు విన్నది కరెక్టేనండి. నీళ్లు పోసి తయారు చేసే ఆవకాయ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందని డౌట్ రావచ్చు. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పచ్చడి తయారైన తర్వాత సంవత్సరం పొడుగుతా మీరు ఎప్పుడు తీసి వాడుకున్న తడి స్పూన్ మాత్రం పెట్టకండి. అది ఎందుకో ఏంటో వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మామిడికాయల్లో చిన్న రసాలు తీసుకొని తొడుమల వైపు కొద్దిగా కట్ చేసి ఒక బకెట్ నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత వాటిని తీసి శుభ్రంగా కడిగి వాటిని కాస్త పొడిగుడ్డ మీద వేసి తుడుచుకుంటామన్నమాట. చిన్న రసాలని ఎందుకు తీసుకుంటారు అంటే ముక్కకి టెంకే వస్తుంది, సంవత్సరం పొడుగుతా కూడా ముక్క గట్టిగా ఉంటుందని చెప్తారండి. ఇప్పుడు కడిగిన మామిడికాయలని ఒక మంచి గుడ్డ తీసుకొని దాని మీద పెట్టుకొని మామిడికాయలన్నిటిని శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఒక 5 నిమిషాలు అలా గాలికి వదిలేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవి ఇచ్చి మనకి ఏ సైజులో ముక్కలు కావాలో వాళ్ళకి చెబితే వాళ్ళు ఖచ్చితంగా అదే సైజుకి మనకి కట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఆ కత్తిపీట మన ఇంట్లో ఉండదు కాబట్టి అందులోనూ అది చాలా పదునుగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మనకు కావలసిన సైజులో వాళ్ళ ముక్కలు కట్ చేసి మనకి ఇస్తారనమాట. ఇప్పుడు దాంట్లోంచి జీడి చూడండి, స్పూన్తో అతను నాగ్గా తీస్తున్నాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఆ జీళ్ళని మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఇంటికి. ఆ జీడిలు తీసుకువెళ్ళి ఆ జీళ్ళని నీటిలో నానబెట్టి ఒక 2 గంటల పాటు ఆ నీటిని వడకట్టి ఆ నీటితోనే మనం ఈ ఆవకాయను తయారు చేస్తామన్నమాట. అందుకని ముక్కలు కట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన మామిడికాయల నుంచి వచ్చిన జీళ్ళని మనము ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రంగా ఓసారి కడిగి పెట్టుకోవాలి. మామిడికాయలు ముక్కలు కట్ చేసి ఇచ్చాడు కదా అతను, దాని మీద చూడండి ఇలా సన్నటి పొర ఒకటి వస్తుంది. ప్రతి ముక్కకి ఆ లేయర్ని మనం తొలగించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 డజను మామిడికాయలు కొట్టగా వచ్చిన ముక్కల్ని ఈ నీళ్ళ ఆవకాయ తయారీ కోసం తీసుకుంటున్నారు. అలాగే గానుగ నుంచి వచ్చిన నువ్వు పప్పు నూనెని ఒక 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇప్పుడు ఆవపిండిని తీసుకోవాలి, అది కూడాను 2 కప్పుల్ని తీసుకుంటారు. ఆ తర్వాత కారం కూడా 2 కప్పులు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉప్పు వచ్చేసరికల్లా అది 1.5 కప్పు తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు వాడాలి. ఇప్పుడు 6 మామిడికాయలలోని 6 జీళ్లను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసి గిన్నెలో వేసి ఒక 3 కప్పుల నీరు పోసి ఒక 2 గంటల నాననివ్వాలి. 2 గంటల తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి జీళ్ళని సపరేట్ చేసి ఆ నీళ్ళని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 2 గంటలు నీటిలో నానిన ఆ జీళ్ళని ఒకసారి చేత్తో కలిపేసుకొని ఆ స్ట్రైనర్తో మొత్తం అట్లా వడగట్టుకోవాలన్నమాట. అడుగున నీటిని మనం అట్టి పెట్టుకొని ఇప్పుడు ఆ పైనున్న జీళ్ళు మొత్తం అవతల పారేసుకోవాలి. నీళ్ళ ఆవకాయ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఈ గిన్నెడు ముక్కలకి సగం వరకు అన్నీ కలిపినటువంటి పిండి ఉండాలి. దీనికి కావలసినటువంటివి మామిడికాయల నుంచి తీసుకున్నటువంటి జీడి నీళ్లు, పసుపు, నువ్వుపప్పు నూనె, కారం, ఆవపిండి, ఉప్పు. ఇప్పుడు మనం మొదటగా కారాన్ని ఒక 2 కప్పుల కారం, బళ్ళారి కారం, కొంచెం చుర్రు కారం, ఆవపిండి 2 కప్పులు, ఆవపిండి 2 కప్పులు, కప్పున్నర ఉప్పు, కప్పున్నర ఉప్పు, కొద్దిగా 1 స్పూన్ పసుపు,
దీనిని బాగుగా నీళ్ళల్లో కలపాలి. చూడండి, జీడి నీళ్ళల్లో ఆవపిండి, కారము, ఉప్పు, పసుపు శుభ్రంగా గుచ్చెత్తి ఉప్పు రాళ్ళు లేకుండా బాగా కలిసేటట్టుగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 6 కాయలకి వచ్చి అరకప్పు నూనె సరిపోతుంది. ఈ అరకప్పు నూనె కూడా వేసి మామిడి ముక్కలు వేసి శుభ్రంగా గుచ్చెత్తి కలుపుతూ ముక్కలన్నిటికీ ఈ కలిపి పెట్టుకున్న పిండి బాగా పట్టేలా నీట్గా కలుపుకోవాలన్నమాట. నీళ్ళ ఆవకాయకి నూనె ఎటువంటి పరిస్థితిలోనూ ఎక్కువ పట్టదండి. అరకప్పు నూనె అయితే మొత్తం ఆవకాయ తయారీకంతా సరిపోతుందన్నమాట. ఒక శుభ్రమైన గిన్నెను తీసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న నీళ్ళ ఆవకాయ మొత్తాన్ని ఆ గిన్నెలోకి శుభ్రంగా పరిచి పెట్టుకోవాలి. అంతా పచ్చడంతా అదుముతూ చక్కగా సర్ది పెట్టాలన్నమాట. ముక్క ముక్కకి పిండి అంటి తీరాలి, లేదంటే ఏ ముక్కకి అంటకపోయినా ఆ ముక్కకి పైపైనే బూజు వస్తుంది. కాబట్టి శుభ్రంగా దీన్ని ఇలా సర్దుకొని మూత పెట్టి ఉంచాలి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా అన్నమాట. ఈ నీళ్ళ ఆవకాయని పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టుకొని 3 రోజులు పక్కకు పెట్టి తర్వాత తిరగ కలుపుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది. 3 రోజుల తర్వాత ఒకసారి మూత తీసి చూసి ఒకసారి పచ్చడి మొత్తాన్ని శుభ్రంగా గుచ్చెత్తి కలుపుకోవాలి. చూడండి, 3 రోజుల తర్వాత ఊట కూడా ఎలా వచ్చిందో. దాంట్లో ఈ పచ్చడికి నూనె ఏమాత్రం పట్టదు. 6 కాయలకి అరకప్పు నూనె మాత్రమే మనం వాడాం. ఇప్పుడు శుభ్రమైన జాడీలోకి దీన్ని తీసుకొని సంవత్సరం మొత్తం నిలవ పెట్టుకోవాలి. మీరు కూడా ఈ పచ్చడి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.